సీమ ఒకప్పుడు రాళ్ల సీమ అయిపోతుందని, ఎడారిగా మారిపోతుందని మాట్లాడుకున్నాం. అలాంటిది రాయలసీమ రాళ్ల సీమ కాదు, రతనాల సీమగా చేస్తామని చెప్పాం, చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ప్రాంతంలో కావాల్సింది నీళ్లు కావాలి. అందుకే మీరు ఒకసారి చూస్తే చరిత్రలో 40 ఏళ్లకు మునుపు ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు ఆలోచించిన విధానం, తెలుగు గంగ ద్వారా చెన్నైకి నీళ్లు తీసుకుపోవాలంటే కాదు, నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు పోతాయని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆలోచనలో పుట్టిన ప్రాజెక్టే అందరి నీవా, తెలుగు గంగ, గాలేరు నగిరి, SRBC అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి ప్రారంభమైనాయి. ఆ తర్వాత నేను అన్ని కూడా ఇచ్చేశాం. నిన్ననే హంద్రి నీవా ఈ ప్రభుత్వం వస్తానే పనులన్నీ ప్రారంభించి వెడల్పు చేసి లైనింగ్ చేసి దగ్గర 3,800 కోట్ల రూపాయలతో 3,900 క్యూసెక్స్ నీళ్లు మళ్లించడానికి ఈ సంవత్సరం అంతా పనిచేశాం. పనులన్నీ పూర్తవుతాయి. తొందరలోనే అందరి నీవా పూర్తి చేయడమే కాకుండా నీళ్లు అందించి అన్ని చెరువులు పూర్తి చేసి కుప్పానికి కూడా నీళ్లు తీసుకుపోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, దీనివల్ల చాలా లాభం వస్తుంది. ఈరోజు గండికోట ఉంది. గండికోట ప్రాజెక్ట్ ఎవరు కట్టారంటే ఎన్టీ రామారావు గారే ప్రారంభించారు. దాన్ని పూర్తి చేసింది నేనే పూర్తి చేశా, ల్యాండ్ ఎక్విజిషన్ చేశాం, అన్ని పనులు చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే 14, 19 ఎప్పుడు కూడా ఇక్కడ కడపలో మీరున్నారు. మొన్న 7 సీట్లు గెలిపించారు. నాకు అనిపిస్తుంది ఈసారి 10కి 10 సీట్లు కూడా గెలిపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అయితే మీ రుణం మేము తీర్చుకోవాలి.